వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడలో 50 కేజీల గంజాయి పట్టివేత. 3 నిందితుల రిమాండ్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. ఆత్మరక్షణ కోసం అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలి. సైనికాపురిలో విద్యార్థులకు సూచించిన మాస్టర్ రమేష్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను వివరిస్తూ ప్రచారం. పరేడ్ గ్రౌండ్ లో 11న జరిగే మోడీ సభను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఇక డీటెయిల్స్ చూస్తే, సూర్యాపేట జిల్లా కోదాడలో 50 కేజీల గంజాయిని కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. BMCC ట్రావెల్స్ బస్సులో లగేజీ బ్యాగులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కనుక్కున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విలేకరుల సమావేశంలో తెలిపారు. 3 నిందితులను రిమాండ్ చేసి 30,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గాంజా గురించి మనకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తుంటే దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. దాదాపు పోయిన 3 నెలల నుంచి ఆల్మోస్ట్ 300 కేజీస్ వరకు గాంజా సీజ్ చేసాం. దీన్ని కలిపి ఇది మన కోదాడ్ రూరల్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాయ్గర్ మహారాష్ట్రకి వెళ్తున్న బస్సు ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న బస్సులో గాంజా వెళ్తుంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసినప్పుడు అక్కడ 3 మహారాష్ట్ర రెసిడెంట్స్ అవధేష్ చంద్రశేఖర్ వర్మ, శైలా ప్రదీప్, సారికా విలాస్, వీళ్ళ 3 దగ్గర నుంచి 50 కేజీస్ గాంజా రికవర్ చేయడం జరుగుతుంది. దాంతో 30,000 రూపీస్ క్యాష్, 3 మొబైల్ ఫోన్, టోటల్ గాంజా వర్త్ 12,50,000 మార్కెట్ రేట్. సో దీంట్లో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని మనం ఎంక్వైరీ చేస్తే వీళ్ళు రాయ్గర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర విశాఖపట్నం అక్కడ వెళ్ళారు. వాళ్ళు సైట్ సీయింగ్ కోసం వెళ్ళారు. అక్కడ దీన్ని తక్కువ రేటు 1 lakh కొంటారు. కొనిన తర్వాత మళ్ళీ మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ అమ్మడానికి తీసుకొని వెళ్తున్నారని చెప్పడం జరిగింది. దానిపైన ఫర్దర్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరి నుంచి వస్తుంది, ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవన్నీ ఎంక్వైరీ చేస్తాం. జిల్లాలో ఉన్న గాంజా కన్జ్యూమర్స్ పైన నిఘా పెట్టడం జరిగింది. అన్ని మండలంలో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెడుతున్నాము. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, అదే కాకుండా బయట పబ్లిక్ ప్లేసెస్లో గాంజా తాగే వాళ్ళ మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇలాంటి ఏమనో గాంజా అలవాటు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి. డెఫినెట్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఈ అలవాటు నుంచి బయట వచ్చేలాగా చూస్తాము. అట్లనే ఎవరు గాంజా అమ్ముతున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. సైనిక్పురి GBR స్పోర్ట్స్ సెంటర్లో మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో రణవీర్ తైక్వాండో అకాడమీ బెల్ట్ అవార్డింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బెల్ట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రణవీర్ తైక్వాండో అకాడమీ సలహాదారు శాంతి స్వరూప్, RTA వైస్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, RTA అడ్వైజర్ వేణు చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఆ తర్వాత మాస్టర్ రమేష్ మాట్లాడుతూ, ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను తప్పకుండా టైక్వాండో, కరాటే వంటి స్వీయ రక్షణ శిక్షలను నేర్చుకోవాలని తెలిపారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె వెన్నెల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారానికి దిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఆమె ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఎట్లుండే పరిస్థితి, వచ్చిన తర్వాత ఎట్లుండే పరిస్థితి అందరికీ తెలుసు. మొదటిది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి గారు, భట్టు గారు, ఉత్తమ్ కుమార్ గారు, సీతక్క గారు, మధుయాష్, మీ లీడర్ని చూడాలి. వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని నడిపిస్తున్నారు, ఏ విధంగా మీ ముందు తీసుకుపోతున్నారు. అది రెండోది. మూడోది, కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించాలనుకో ఇక్కడ 6 గ్యారంటీలు ఇస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత రేపు మీ బస్తీకి మన పిల్లలు ఆఫీస్ నుంచి ఇక్కడ వచ్చి ఇది రాసుకుంటారు. మీ పేరు, తండ్రి పేరు, ఈ ఊరు పేరు, మీ ఫోన్ నంబర్. కాంగ్రెస్ పార్టీ గెలవగానే మొదటి నెల నుంచి ఇవన్నీ 6 గ్యారంటీలు పనిచేస్తాయి. మొదటిగా మహాలక్ష్మి అనే వాళ్ళకి ప్రతి నెల అందరికి 2500 వస్తాయి. పెన్షన్ లాగా. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గ్యాస్ ధర ఎంత, ముందు 1200 ఉండే 1300 కట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ లో 100 తగ్గింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక్కడ కానీ వస్తే 500కే మనకు సిలిండర్ వస్తుంది. అట్లాగే మన ఆడవాళ్ళకందరికి చిన్న పెద్ద తేడా లేకుండా మనకు ఆధార్ కార్డు చూపిస్తే బస్సుల తెలంగాణలో ఎక్కడైనా తిరగవచ్చు. ఆర్టీసీ బస్సుల మహిళలందరికీ టికెట్ లేదు బస్ టికెట్. తర్వాత ఇల్లు, ఎప్పుడైతే ఆల్రెడీ ఉన్న ఇళ్లకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. పట్టాలు ఇప్పిస్తారంటే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ 50 మన ఖాతాల నుంచి ఉన్న ఇళ్లకు పట్టాలు కల్పిస్తారు. ఎవరికైతే భూమి లేరో, నిరుపేదకు ఉద్యోగం లేని వాళ్ళ పేదలు ఉన్నారో ఆ పేదల్ని ఐడెంటిఫై చేసి వాడగా వాళ్ళకు ఒక జాగా ఇప్పించి ఆ జాగా ఇల్లు కట్టడానికి 5 లక్షలు ఇస్తారు. ఇంకా ముందుకు పోతే పెద్ద స్కూల్ పిల్లలు ప్రతి డివిజన్కి మండల్ వైజ్ గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్, అది ఫ్రీ. నర్సరీ నుంచి 12th దాకా వస్తుంది ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్. మళ్ళా పిల్లలకు 5 లక్షల స్కాలర్షిప్ వస్తుంది. ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ కానీ ఇంకేమైనా చదవాలి వాళ్ళకి 5 లక్షల స్కాలర్షిప్ వస్తుంది. అట్లాగే సంవత్సరం ఒక రోజు, సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందు 31st డిసెంబర్కి ఫస్ట్కి జాబ్ మేళాను క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అంటే ముందుగానే క్యాలెండర్ ఇచ్చేస్తారు. ఏం క్యాలెండరు, ఏ డిపార్ట్మెంట్లో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉంది, కేటగిరీ ఏంటంటే ఉద్యోగాలది సంవత్సరం ముందే రిలీజ్ చేస్తారు. అది చాలా అద్భుతం. ఇంకా మంచిది ఏంటంటే మనం 60 దాటిన వాళ్ళకు, మన పెద్దలకు 60 దాటిన వాళ్ళకు నెలకు 4000 రూపాయలు పింఛన్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. మీరు ఇది ఫిలప్ చేయాలి ఖచ్చితంగా. మీ వార్డు లీడర్లు అడగాలి, మాకు ఇది గ్యారంటీ కార్డ్ అప్లికేషన్ ఇవ్వాలని. దీన్ని చెప్తాను ఏందో ఇది ఖచ్చితంగా వాళ్ళకు 4000, 60 ఏళ్ళు దాటిన పెద్దలకు 4000 పెన్షన్. ఇంకొకటి ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు రాజీవ్ ఆరోగ్య బీమా, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లాగా 10 లక్షలు బీమా ఉంటుంది. రైట్. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా ఉన్నాయి, రైతులకు ఉన్నాయి. ఇంకా తర్వాత హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 11వ తేదీన జరిగే ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలని కోరుట్ల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. అలాగే మెట్పల్లిలో డోర్ టు డోర్ రోడ్ షో నిర్వహించాలని ఆయన కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి బీజేపీ బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మరియు ముందు వరుసలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారాలు. ఎక్కువ సమయం లేదు, సమయం తక్కువనే మన అనగా కార్యక్రమం చూసుకొని వస్తున్నాము. మళ్ళీ మేము గడిచిపోదామని వచ్చారు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. టీవీ ఛానళ్ళు
రాజకీయ పార్టీలని కాంగ్రెస్ ఓడిని కేసీఆర్ చెప్తాను వాళ్ళకేదో సీట్లు వస్తున్నాయని. కాంగ్రెస్ ఓడికి 40 సీట్లు దాటితే ఇక అసంభవం అది, అంత లోపలనే ఉంటుంది. అయితే మనకి మెజారిటీ వస్తుంది, లేకపోతే హంగసంగి వస్తుంది. 2 వచ్చినా ప్రభుత్వం మనమే ఫామ్ చేస్తుంది. రాజకీయ ఎన్నికల కంటే ముందు ఉంటాయి, ఎన్నికల తర్వాత ఉంటాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు చేస్తున్నారు. భాజపా వ్యక్తులు ఛానల్ వస్తుంది మీడియా. మీరు రాజకీయాలు చేస్తే మీడియా మేము చెప్తాం రాజకీయాలు. 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఓటు కాదు. రేపు ఇప్పటికి నడుస్తున్నది, ఎలక్షన్ నడుస్తున్నది, అనౌన్స్ అయినాయి, పేర్లు అనౌన్స్ అయినాయి, క్యాండిడేట్ అనౌన్స్ అయిపోయారు, స్లోగా బిల్డప్ అవుతున్నది. రేపు మోడీ గారి సభ కంటే ముందు ఆ మధ్యలో 8వ తారీఖు చాలా మంది నామినేషన్లు ఉన్నాయి. నాకు 8వ తారీఖు ఒక ఇన్ఫార్మల్ నామినేషన్ పడుతుంది. 10వ తారీఖు నాడు మళ్ళీ ర్యాలీలో నామినేషన్ అవుతాము. కాబట్టి నామినేషన్ల ప్రక్రియ పార్లమెంట్ సెగ్మెంట్ రూపొందుకుంటుంది కాబట్టి అందులో బిజీ ఉంటాము. మళ్ళీ 11 ప్రధానమంత్రి గారు వస్తున్నారు, 12 పండుగ ఉన్నట్టున్నది. 14 తర్వాత మనము ఫుల్ ఫ్లెడ్జ్ రోడ్ షోస్ ఉంటాయి. అయితే ఇంకా వారం రోజులని ఎందుకని రేపు మీ అందరూ ఎట్లా అయ్యాలి అక్కడ మనం సమావేశం ఉంది. మీ అందరిని సమాయత్తం చేసి పెద్ద ఎత్తున భారీ ధమాకా, పొలిటికల్ ధమాకా రేపు మెట్పల్లిలో రోడ్ షో కమ్ మీటింగ్ కి ఆర్గనైజ్ చేయమని నేను రమణి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ రోడ్డు, రేవంత్ రెడ్డి రోడ్డు, కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధం, వీళ్ళ ప్రణాళిక ఏంటి, మొత్తం అటవైన చెప్పలేదు. ఓ పెద్ద కాంగ్రెస్ ఏదో ప్రత్యామ్నాయం అంటూ నేడు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉషా దయాకర్ రావు, జెడ్పీటీసీ మండల అధ్యక్షులు నవీన్, ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు దయాకర్ రావు గారు నామినేషన్ కార్యక్రమంలో రేపు 11 గంటలకు ర్యాలీగా మన సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి పూజ చేసుకొని అక్కడి నుంచొని ర్యాలీగా బయలుదేరి రాజేష్ చౌరస్తాకు వచ్చి అక్కడ మనం పాలకుర్తి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన దయాకర్ రావు గారు 3వసారి గెలిచినాక ఎన్ని పనులు చేసిందనే కార్యక్రమంలో రేపు పెద్ద బహిరంగ సభ ర్యాలీ జరుపుకుంటూ రేపు మనం నామినేషన్ కార్యక్రమం జరగబోతుంది. జరగబోయే కార్యక్రమంలో మనందరం కూడా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక ఎంపీగా ఒక్కసారి గెలిచి ఈరోజు ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేసిండు ఏందనేది ఒకటి మనం ఆలోచించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యగా అన్ని శాఖలు చేసి అన్ని శాఖల నుంచొని ఎన్నో ప్రసంగాలు, ఎన్నో అవార్డులు తీసుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ఒక నియోజకవర్గం కాదు ఈ రాష్ట్రాన్నే ఒక సస్యశ్యామలంగా అన్ని తీర్ల అభివృద్ధి చేసిన దాత ఈరోజు దయాకర్ రావు గారికే దక్కుతుందని, ముఖ్యంగా ఈరోజు దయాకర్ రావు గారు ఓటమి వీరుడు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అతి కీలకమైన పదవిని అనుభవించినటువంటి నాయకుడు దయాకర్ రావు గారు రేపు 10 నుంచి 2 గంటల మధ్యలో మరి వారు టెంపుల్ దగ్గర నుంచి ఒక ర్యాలీగా వచ్చి గతంలో చేసిన విధంగా మసీదులు కానీ అక్కడ చూసుకుంటూ నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రేపు వారి పిలుపు మేరకు వచ్చి వారి యొక్క నామినేషన్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారు ఏదైతే ఉందో మరి రాష్ట్రంలో
ఎవరు ఏ మంత్రి కూడా చేయని విధంగా అన్ని రంగాలల్లో దేంట్లో చూసుకున్నా కూడా మరి అన్ని రంగాలల్లో ఈ నియోజకవర్గాన్ని మరి ప్రతి కార్యకర్త కష్ట సుఖంలో పాలుపంచుకుంటూ మరి రాష్ట్రంలో మరి మొదటి వ్యక్తిగా డెవలప్ చేసిన దాంట్లో మరి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. ఖచ్చితంగా ప్రజలందరూ రేపు ఆదరించి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి రేపు నామినేషన్ కార్యక్రమం దాని సందర్భంగా మరి నియోజకవర్గంలో ఉన్న ముఖ్య 6 మండలాల ముఖ్య నాయకులను అలాగే శ్రేయభిలాషులను అభిమానులు కానీ మరి ముఖ్యులందరినీ కూడా ఆహ్వానించినాము. యూత్ వాళ్ళని కూడా మరి పెద్ద ఎత్తున రేపు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సెంటర్లో మరి మాట్లాడడం కూడా జరుగుతుంది. అందరూ కూడా దయాన్ని మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మన పాలకుతుంది. గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ముచ్చర్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి 70 మందికి పైగా యువకులు హన్మకొండ వర్ధన్నపేట బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ ఆరూరి రమేష్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ 2023 మేనిఫెస్టోకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. అన్న కండు వేసుకొని ప్రతి ఒక్కరు ఇచ్చే చూడాలి. అన్న కండు వేసుకొని ఇచ్చే చూడాలి. రైట్ రైట్ చూడండి అన్న. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుండి యువకులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి ముచ్చర్ల గ్రామం గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటో గ్రేటర్ వరంగల్లో కలిసిన తర్వాత 2014లో శాసనసభ్యునిగా నేను ఎన్నుకోబడ్డ తర్వాత కేసీఆర్ గారి సహకారంతో ఆ గ్రామంలో అంతర్గత రోడ్డు కావచ్చు, మెయిన్ రోడ్డు కావచ్చు, కమ్యూనిటీ హాల్ల నిర్మాణం కావచ్చు, లేదా ఇతరత్ర అభివృద్ధి పనులు మెండుగా తీసుకురావడం జరిగింది. అందుకే మరి ఆ కాంగ్రెస్లో ఉన్న బీజేపీలో ఉన్న ఆ పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ఆలోచన చేస్తాయి, కానీ మా గ్రామాల అభివృద్ధి కోసం కానీ కేసీఆర్ గారు ఆలోచించినట్టు సంక్షేమ ఫలాల గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. మరి ఈ ఎన్నికల్లో ఇంకా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రమేష్ గారికి భారీ మెజార్టీ ఇవ్వాలి, మేమందరం కూడా అండగా ఉండాలని వచ్చిన మీ అందరికీ కూడా నేను మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు వస్తున్నాయంటే దానికి కారణం ఏందో మరి ప్రజలకు తెలుసు, వచ్చే నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకులు పట్టించుకొని అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు, తాగునీరు, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, మరి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రము కేసీఆర్ సారథ్యంలో 10 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాల ప్రగతిని చూసి మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదిద్దామని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కు మద్దతుగా స్థానిక నేతలతో కలిసి ఆయన ఓట్లను అభ్యర్థించారు. మండల కేంద్రంతో పాటు లింగన్నపేటలో మంత్రి కేటీఆర్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి కమలాకర్ రెడ్డి హాజరైనారు.
గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కారు గుర్తుకే జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు గంభీరావుపేట మండలంలో కేటీఆర్ సేన రాష్ట్ర ఆధ్వర్యంలో సేన తరఫున లింగనపేట గంభీరావుపేటలో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు గెలిచినప్పుడు అడగకుండానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రైతు బంధు 4,000 ప్రారంభించడం జరిగింది. 4,000 ప్రారంభించిన తదనంతరం రెండవసారి అధికారంలోకి రాగానే 5,000 రూపాయలు చేశారు. మళ్ళీ ఇప్పుడు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి టోటల్గా పెంచుతూ పోతూ 16,000 రూపాయలకు ఇవ్వడానికి ముందుకొస్తున్నటువంటి మన రైతు బంధు రైతు నాయకుడు కేసీఆర్ గారు. అంతేకాదు పెన్షన్లు చూసినా విపరీతంగా పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒంటరి మహిళలే కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇంకా అనేక రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రకరకాలుగా మన చెర్లలో నీళ్లు దింపడం అనేక ప్రాజెక్టులు సంక్షేమ పథకాల ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేయలేదని, సిరిసిల్ల అభివృద్ధి జరగలేదని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా గంభీరావుపేట చూసినట్టయితే KG2 PG వచ్చింది, ఇటు ఫ్లైఓవర్లు అయితే ఉన్నాయి, ఇటు హైదరాబాద్ పోవడానికి వంతెన నిర్మాణం జరిగింది శ్రీగాధలో, ఇంకా అనేక రకాలుగా ఈరోజు చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. తెలంగాణ మొత్తం కూడా ఏనాడు ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కేటీఆర్కు కేసీఆర్కు మద్దతుగా ఉంటూ మనమందరం మన తెలంగాణ ప్రభుత్వాన్ని మరొక్కసారి నిలబెట్టుకోవాల్సిన అవసరం మన మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణకు ఎవరో బాసులు కాదు, ప్రజలే బాసులు, ప్రజలు చెప్పిందే నడుస్తూ ఉంది. ఈరోజు చూసినట్టయితే ఒక్కొక్కరికి అనేక రకాలుగా ఢిల్లీ నుంచి అధిష్టానం నుంచి ఫోన్ వస్తే తప్ప అడిగేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డికి కోలాటాలతో స్వాగతం. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి ఇంటింటికి బొట్టు కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం శాతాపురం మహిళలు కోలాటం ఆడుతూ ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో శాతాపురం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు 25 రోజులు కష్టపడాలని పార్టీ గన్పూర్ మండలం కోఆర్డినేటర్ నరేందర్ రెడ్డి అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని, ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 115 టికెట్లు ఒకే రోజు అనౌన్స్ చేసిన సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గారిని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత భారీ స్వాగత ర్యాలీతో కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది. ఆ రోజు స్వాగతం పలకడానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు కానీ ముఖ్య కార్యకర్తలు కానీ హాజరు కావడం జరిగింది. ఆ రోజు నుంచి
ప్రకటించిన తెల్లారి నుంచే కడియం శ్రీహరి గారికి భారీ స్పందన వస్తుంది ప్రజల నుంచి. తర్వాత అపూర్వ స్వాగతం తర్వాత గ్రామాల పర్యటన పెట్టుకున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు కానీ ముఖ్య కార్యకర్తల ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ప్రకటించిన నాటి నుంచి ఈ రోజు వరకు స్టేషన్ నియోజకవర్గంలో సుమారు 140 గ్రామాలలో 70% గ్రామాలు ముఖ్య కార్యకర్తల సమావేశాలు అయిపోయినాయి. అన్ని 7 మండలాల నుంచి కూడా ముఖ్య కార్యకర్తల సమావేశాలు 70% అయిపోయినాయి. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ అపూర్వమైన స్పందన వస్తుంది. ఆ స్పందనను బట్టి తెలిసేది ఏంటంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండే, తర్వాత భారీ మేరతో గెలిచే అవకాశం కడియం శ్రీహరి గారికి ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసి ఎన్ని అసత్య ప్రచారాలు చేసి ఎన్ని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి గ్లోబల్ ప్రచారాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి స్పందన లేదు. బీఆర్ఎస్ పార్టీకి స్టేషన్ గన్పూర్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. మా అభ్యర్థి కడియం శ్రీహరి గారు భారీ మేరతో గెలవడానికి ముందు పోతున్నారు. మీ పేరు? నా పేరు బెల్ద వెంకన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్కే సాధ్యమని తెలిపారు. పరిగి ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అని ఓట్లు అభ్యర్థించారు. తప్పకుండా మీకే 100% నాదైతే ఎప్పుడు మీకే ఇస్తుందిగా. ఇప్పుడైతే ఇంకా అభిప్రాయాలు మీకు हमारे ख्याल బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాపేట జిల్లా కోదాడలో 50 కేజీల గంజాయి పట్టివేత, 3 నిందితుల రిమాండ్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. ఆత్మరక్షణ కోసం అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలి, సైనికాపురిలో విద్యార్థులకు సూచించిన మాస్టర్ రమేష్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను వివరిస్తూ ప్రచారం. పరేడ్ గ్రౌండ్ లో 11న జరిగే మోడీ సభను విజయవంతం చేయండి, పిలుపునిచ్చిన కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.